పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. లేవి కాండము మోషే వ్రాసినను సాంప్రదాయక అభిప్రాయం. తమ మధ్య నివాసమయ్యున్న పవిత్ర దేవుని ప్రజలుగా ఇజ్రాయెల్ ప్రజలు ఆ పవిత్ర దేవుని సాన్నిధ్యమున తాము ఏ విధముగా పవిత్రంగా ఉండవలెనో తెలుపుట ఈ గ్రంథంలోని ముఖ్యాంశము. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఇజ్రాయెల్ ప్రజలు ఒక పరిశుద్ధ జనముగా తీర్చిదిద్దిన వైనము ఈ గ్రంథము వివరించుచున్నది. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను, బలిపీఠం మీద అగ్ని ఆరిపోరాదు. ప్రతి ఉదయం యాజకుడు ఆ నిప్పుల మీద దహన బలిని అర్పించును. లేవ్యాకాండము 6వ అధ్యాయము 12వ వచనము. పాత నియమములు బలహీనమును నిరుపయోగము అగటిచే త్రోసిపుచ్చబడినవి. పూర్వపు యాజకులు పెద్ద సంఖ్యలో ఉన్నను వారు మృత్యుపాలై తమ పనిని సాగించలేకపోయారు. పాప పరిహారార్థం అర్పించే జంతు బలులు కూడా నిరుపయోగము. ప్రభువు ఒక ప్రమాణం చేసెను, నీవు సర్వదా యాజకుడివై ఎందువు అని పలుకుటలో యేసు ప్రమాణపూర్వకంగా యాజకుడయ్యను. క్రీస్తు ప్రభువు తనను తాను అర్పించుకొనినప్పుడు ఒకే బలిగా శాశ్వతముగా అర్పించుకొనెను. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. క్రీస్తు పాపుల స్థానములో ప్రపంచమంతటి పాపాలను భరించి మన కొరకై మరణించారు. క్రీస్తు ప్రభు కల్వరిలో తమను తాము బలిగా అర్పించుకొని తమ పవిత్ర రక్తాన్ని దారపోసి సిలువలో కఠినమైన మరణం పొంది మన పాపాలను ప్రక్షాళన చేసి పిశాచ బానిసత్వం నుండి రక్షించి మనల్ని దేవుని బిడ్డలుగా రూపొందించారు. క్రీస్తు ప్రభు కల్వరిలో అర్పించిన పవిత్ర బలిని మన యాజకులు అనగా మన గురువులు ప్రతిదినము దివ్య పూజ ద్వారా నూతనపరుస్తున్నారు. అందుకే అన్ని బలుల కన్నా దివ్య పూజా బలి అమూల్యమైనది, పవిత్రమైనది. నేను మీ నుండి కోరునది కారుణ్యమునే కానీ బలులు కాదు, దేవుని గూర్చిన జ్ఞానమునే కానీ దహన బలులు కాదు. హోషియా 6వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు ప్రభుని శ్రమల మరణ పునరుత్థానం ద్వారా దేవునికి మానవునికి మధ్య ఒక వడంబడికగా మధ్యవర్తిగా ఉన్నారు. క్రీస్తు ప్రభుని రాక పాప కట్టుబాట్లను, ఆచార అలవాట్లను పరిపూర్ణ మనస్సు నూతన బోధతో దైవ చిత్తాన్ని బోధిస్తున్నారు. చెడును మంచితో, అసత్యాన్ని సత్యంతో, దేవుని ప్రేమతో, కక్ష సాధింపును క్షమాపణతో, అధికారాన్ని సేవతో, ప్రాపంచిక విషయాలను దైవ సాన్నిధ్యంతో, అజ్ఞానాన్ని విజ్ఞానంతో, స్వార్థాన్ని సోదరభావంతో జయింపవచ్చునని బోధిస్తూ అనిత్యం దైవరాజ్య వ్యాప్తికై శ్రమించాలని పిలుపునిస్తున్నారు మన క్రీస్తు ప్రభు. ఈరోజు సువార్త పట్టణంలో ఊచ చేయగల వారిని ప్రభువు విశ్రాంతి దినాన స్వస్థతను అనుగ్రహించారు. పరిసయ్యులు కఠినమైన నియమాల కన్నా ప్రేమ కరుణ గొప్పవని నిరూపించారు. మనము కూడా నియమాల కన్నా ప్రేమ కరుణను మనం ఇతరుల పట్ల కనపరచాలి. బాధల్లో అవసరాల్లో ఉన్నవారిని మనము ఆదరించాలి, వారికి అండదండగా ఉండాలి. క్రీస్తు ప్రభుని ఈ పాట ద్వారా మన హృదయాల్లోకి ఆహ్వానించుదాం. క్రీస్తు ప్రభు మనస్తత్వాన్ని మన జీవితాల్లో అలవర్చుకుందాము. నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు. నా హృదయం తెరిచాను, నా ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే, నాలో వసింపుము నా జీవన రాగమై. నన్ను నీవు మరిచావో, నా బ్రతుకే శూన్యం, నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నీ సన్నిధియే కదా
నాకు పెన్నిది ప్రభువా, నా హృదయం తెరిచాను.